ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్లో గురువారం హైదరాబాద్ శంషాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిద్దిరెడ్డి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని విందు భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున నా జన్మదినం జరుపుకోవడం సంతోషంగా ఉందని, నా జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా గజ్వెల్లో ఈ రోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించి విందు భోజనం అందజేసి మొక్కలు అందజేయడం సంతోషంగా ఉందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గజ్వేల్ గ్రామ ప్రజలకు, గజ్వేల్ మండల ప్రజలకు నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. నేను సిద్దురెడ్డి కందకట్ల, మాది శంషాబాద్ గ్రామం. నేను ఎవ్రీ ఇయర్ ఈ మొక్కల కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజే కాకుండా రెగ్యులర్ చేస్తాను. నా మోటివ్ ఏంటంటే 1,00,000 మొక్కలు నాటడం. సో ఈ 1,00,000 మొక్కలు ఒకే దగ్గర కాకుండా మన తెలంగాణ స్టేట్లో, పక్క స్టేట్లో ఎక్కడ ప్రతిసారి నాటించాలనుకుంటున్నా. స్పెషల్గా ఈసారి గజ్వేల్కి వచ్చాను. ఒక 5,000 మొక్కలు తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్న ప్రజలకందరికి ఇచ్చాను. ఈ మొక్కలు ఇవ్వడమే కాకుండా ఇవాళ ఏంటంటే స్పెషల్ డే కాబట్టి విందు భోజనం కూడా ఏర్పాటు చేశాను. సో ఆత్మీయ విందు భోజనం అంటే సంరక్షణ, ప్రకృతి సంరక్షకులతో విందు భోజనం, ఆత్మీయ విందు భోజనం చేశాను. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ విందు భోజనం చేసి మొక్కలు తీసుకెళ్లి నాటుతాను. ఎందుకంటే నాది ఒక చిన్న స్వార్థం అది. సో ప్రతి ఒక్కరూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాకుండా మన ప్రకృతిని కాపాడుకోవాలి, ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్పేసి నేను ఒక గట్టి సంకల్పంతో ఉన్నా. సో ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ చేయడానికి నాకు సహకరించిన మన యాష్లూయిస్ టీమ్ అండ్ డయాసాట్ విలియం, హర్ష, సాయి ప్లస్ చంటి సార్, తర్వాత ఇక్కడ మీ పేరు సాయి గారు, అంటే ఇక్కడ మనస్వి, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు, అంటే ఇక్కడ వచ్చిన ప్రజలు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా ఆప్యాయత చూపించినారు. వాళ్ళ ప్రేమ నాకు చాలా ఆనందంగా ఉంది. సో నేను ఈ ప్రోగ్రామ్ ఇక్కడే కాకుండా ప్రతిసారి అంటే ఇట్లాంటి ప్రేమ పొందడానికి మన స్టేట్లో ప్రస్తుతం ప్రతి ప్లేస్లో చేయాలని నాకు ఇంకా మోటివేషన్ ఇస్తున్నారు. చాలా సంతోషం దీనికి. థ్యాంక్ యూ. ముఖ్యమైన విషయం అంటే మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే చాలా మందికి ఈ ఆలోచన ఉంటుంది, సిద్దురెడ్డి ఏంటి ఎక్కడెక్కడ వెళ్ళి చేస్తున్నాడు, ఇక ప్రోగ్రామ్ చేస్తున్నాడు అని చెప్పేసి. నా జీవితంలో మా అమ్మ, నా తల్లి ఒకటే నేర్పించింది, న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి, 10 మందికి పనికొచ్చి పని చేయండి. చిన్నప్పటి నుంచి నా తల్లి కష్టపడి నన్ను పెంచింది. సో నేను ఇట్లా నా ఏదైతే లైఫ్ ఉందో ప్రాపర్గా ఉన్నా. నేను రాజకీయంలో పోయే సమస్య లేదు, రాజకీయంలో పోను. ఎందుకంటే మా అమ్మకి మాట ఇచ్చిన ఆ రాజకీయం అనేది నాకు లేదు. ఎందుకంటే రాజకీయంలో పోతే ఎంత చేస్తారో అంతకంటే ఎక్కువ చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తాను.